నేను దీపిక లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద మేము వెజ్ మంచూరియా ట్రై చేసామండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మైండ్లో ఆ రెసిపీ అలా రన్ అవుతూనే ఉంది. దీన్ని ఎలా రీక్రియేట్ చేయాలని చాలా ట్రై చేశాను. చెన్నైలో కూడా చాలాసార్లు తిందామని వెళ్ళాం, కానీ దానికి మేము సాటిస్ఫై అవ్వలేకపోయాం. సో అందుకని చెప్పి సేమ్ అలానే ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి చాలా వీడియోస్ చూసి నేర్చుకొని చేశాను. కానీ అయినా చాలా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. స్ట్రీట్ స్టైల్ మంచూరియాని మీరు ఇంట్లో ఎంజాయ్ చేస్తారండి, అది ఏ స్టేట్లో ఉన్నా సరే. ముందుగా ఒక చిన్న సైజ్ క్యారెట్ని కూడా మంచిగా తురిమి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అందులోనే పెప్పరు, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏం చేశానంటే, యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే క్యాబేజీని తురిమిన తర్వాత ఒక క్లాత్లో పెట్టి వాటర్లో మొత్తం స్ట్రెయిన్ చేయాలండి. నేను స్కిప్ చేసేసాను. దానివల్ల నాకు ఏంటంటే ఇట్లా ఉండల్లా వచ్చింది, కానీ ఫ్రై చేసిన తర్వాత కొన్ని ఉండలు ఊడిపోయినాయండి. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ టైం అలా చేసే ముందు ఒక్కసారి మంచిగా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఉండలు చేసుకొని మీరు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్లోకి మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఉండలుగా చుట్టేటప్పుడు మనం జాగ్రత్తగా గట్టిగా చుట్టుకోవాలండి, లేదంటే ఊడిపోయి సరిగ్గా రావండి. ఇలా 3 times 4 times మిగిలినవన్నిటి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక టిష్యూ పైన మీరు పెట్టుకోండి, అప్పుడు ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోదు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎంతమందికి వెజ్ మంచూరియా అంటే ఇష్టమో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మనము వెజ్ మంచూరియా కావాల్సిన సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. లోతైన ప్యాన్లోని ఆనియన్స్, గార్లిక్, కొంచెం క్యాప్సికము, చిన్న కట్ చేసిన క్యాబేజ్ ముక్కలను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా టమాటో సాస్, కొంచెం నేను కెచప్ కూడా వేసానండి. అందులోనే సోయా సాస్, ఇది ఏంటంటే రెడ్ చిల్లీ ప్లస్ గార్లిక్ సాస్ అండి. మీరు సపరేట్గా మంచూరియన్ సాస్ కూడా ఉంటుంది, అది కూడా మీరు కావాలంటే మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది కొంచెం తీపిగా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కోట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మంచిగా చూసారు కదా మీరు, గోల్డెన్ కలర్లోకి వచ్చి ఆ పైగా ఆయిల్ తేలాలండి, సోయా సాస్ పైకి తేలాలి. అందులోకి నేను కొంచెం కార్న్ఫ్లోర్ కూడా ఒక కప్పులో ముందుగానే వాటర్తో మిక్స్ చేసి పక్కన పెట్టుకుంది. ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేస్తే మనకి ఏంటంటే వెజ్ మంచూరియా బాల్స్ వేసేటప్పుడు మంచిగా కోట్ అవుతుందండి. ముందుగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బాల్స్ వేసేటప్పుడు అన్నిట్లో కూడా కోట్ అవ్వాలి, అన్ని వైపులా. అది మీరు ఎన్ష్యూర్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు మొత్తం మనకి సాస్ అంతా కూడా వెజ్ మంచూరియా బాల్స్కి అంటేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ కలిపినా కూడా ముక్కలుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మీరు వేడిగా ఉన్నప్పుడే మనం ఏంటంటే కొంచెం పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని మీరు వేడిగా హాట్గా తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. స్ట్రీట్ స్టైల్ మంచూరియన్ రెడీ అండి. అంతే, మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఇలా వర్షం పడేటప్పుడు కానీ మీ ఇంట్లో చేసి పెట్టండి, అద్దరిపోతుంది. వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, చాలా సింపుల్. ఈ రెసిపీ మీరు ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.